అందరికీ నమస్కారం. వెదకపోయే ఉంగరం కాలుకు తగిలితే ఆ ఆనందమే వేరు. మనం భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ అవంతి శ్రీనివాసరావు గారు 2024 ఎన్నికల్లో కూడా గంటా శ్రీనివాసరావు గారి మీద పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. ఆయన వెంటనే కూడా పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భీమిలి కాన్స్టిట్యున్సీకి అక్కడ ఇన్ఛార్జి లేకపోవటం కూడా వేధిస్తూ ఉంది. అయితే మనకి ఆ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ను అక్కడ పార్టీలో పరిస్థితులు చక్కబెట్టాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడంతో ఒక్క ఉదుటును కూడా ఆయన భీమిలి కాన్స్టిట్యున్సీలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అక్కడ క్యాడర్తో లీడర్గా తాను వస్తానని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఎన్ని రోజుల నుంచో భీమిలి కాన్స్టిట్యున్సీ అంటే భీమిలి నియోజకవర్గం అత్తారింటికి దారేది అంటే గుడివాడ అమర్నాథ్ అత్తగారి ఇల్లు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గుడివాడ అమర్నాథ్ ఓడిపోవడం జరిగింది అవంతి శ్రీనివాస్ గారి మీద. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఆయన మంత్రి అవడం జరిగింది. 2024లో కూడా గాజువాక్కి బదిలీ చేయడం జరిగింది. గాజువాకలో కూడా పల్లా శ్రీనివాసరావు గారి మీద ఆయన ఓటమి చవిచూడటంతో దిమ్మదిరిగి సైలెంట్ అయ్యి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో ఈయన మంత్రిగా చేసే టైంలో కూడా జనాల మీద అదేవిధంగా ప్రత్యేకించి కాపు నేతలను టార్గెట్ చేస్తూ కూడా ఇతను చేసినటువంటి విమర్శలు హాట్ టాపిక్గా ఉన్నాయి. కాపు నేతల్లో తెలుగుదేశం పార్టీ కానీ అటుపక్క జనసేన వాళ్ళ మీద విమర్శలు చేయడానికి కూడా ఇతన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డి పావులాగా వాడుకున్నాడని అప్పట్లో టాక్ అయితే వినిపించింది. పరిస్థితులకు అనుగుణంగా కూడా ఈయన విమర్శలు చేయటం ఎప్పుడు కూడా వార్తల్లో నిలిచేవాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన భీమిలి కాన్స్టిట్యున్సీ మీద కూడా కన్నేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కూడా క్రోడీకరించి అక్కడ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈయనకి ఎక్కువగా కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి వైజాగ్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈయన కొనసాగుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మినమంటూ ప్రియశిష్యుడిగా ఆయన మంత్రిగా చేసిన టైం దగ్గర నుంచి, ఎందుకంటే ఇతనికి వేరే పార్టీలో ఆప్షన్ లేదు, ఇతను వైసీపీలోనే ఉండాలి. ఎందుకంటే గతంలో ఇతను చేసినటువంటి విమర్శలే దీనికి నిదర్శనం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి భీమిలి కాన్స్టిట్యున్సీకి కూడా సరైనటువంటి లీడర్ కోసం అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులంతా ఎదురు చూస్తుంటే అది గుడివాడ అమర్నాథ్కి కూడా ప్లస్ అయిందని కూడా చెప్పుకోవాలి. ఆయన రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి గుడివాడ అమర్నాథ్కు భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆయనకు బంధుగణం కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశంగా కూడా గుడివాడ అమర్నాథ్కు ప్లస్ అయ్యే పాయింట్లుగా కూడా చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా ఆయనకు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా నియమించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే కొంతమంది సిఫార్సులు పంపినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి గుడివాడ అమర్నాథ్కు అక్కడ అగ్రతాంబూలం కేటాయిస్తారని కూడా కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అయితే మనతో చెప్పడం జరుగుతుంది.